పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ జోన్ కాకడాల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు కర్ణపూడి అలెగ్జాండర్ పాల్గొన్నారు. ఇక జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోదీ, ఎలక్షన్ కమిషన్ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో దుర్మార్గపు విధానాలు ప్రదర్శిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ దొంగ ఓట్ల మీద ప్రశ్నించినా కూడా ప్రధానమంత్రి నోరు విప్పరు, సమాధానం చెప్పరు అని మండిపడ్డారు. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ రెండు కలిసి కుట్రపూరితంగా ఎన్నికల్లో దుర్మార్గ విధానాల వల్ల గెలుస్తున్నారు అనేటటువంటి విధానాన్ని సాక్ష్యాలతో శ్రీ రాహుల్ గాంధీ గారు భారత జాతి ముందు పెట్టిన తర్వాత కూడా ప్రధానమంత్రి నోరు విప్పడు, పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పడు. ప్రధానమంత్రి ఎన్నిక కూడా దొంగ ఓట్లతో గెలిచాడనేటటువంటి అనుమానం ఇవాళ భారత జాతి ప్రజల మధ్యలో కలుగుతున్నటువంటి దానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత ఎంక్వైరీ కమిటీ వేయించాలని చెప్పి ఇవాళ పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పరు. అయ్యా, సీసీ ఫుటేజ్లు కానీ, ఫామ్ 6 కానీ, దొంగ ఓట్లు కానీ, ఫేక్ డోర్ నెంబర్లు కానీ